రొయ్యల దాణా ధరలపై పెంపుపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం సెంటర్లు ఆందోళనకు దిగారు. ఫీడ్ కంపెనీలు, ఎగుమతిదారులు సిండికేట్గా ఏర్పడి ధరలు పెంచారని రైతులు మండిపడుతున్నారు. రొయ్యల మేత ధరల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలని నినాదాలు చేశారు. టన్ను దాణా ధరను ఒకేసారి 2000 పెంచారని వాపోయారు రైతులు. ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5 సంవత్సరాల గ్యాప్లో ఫీడ్ రేటు టన్నుకి 8000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్కి స్పందనగా ఈ నిరసనకు తెలియాలి, మాకు రోడ్డు ఎక్కి తగలబెట్టాలన్న పరిస్థితి ఈ ఫీడ్ ప్లాంట్ యజమానులు తీసుకొచ్చారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఇంత దారుణంగా పెంచుతారని మేము ఎప్పుడు ఊహించలేదు. ఇప్పటికే కల్చర్ అయోమయంగా ఉంది. ఒక పక్క కరెంటు సబ్సిడీ లేదు, కొన్ని సర్వీసులు కరెంట్ సబ్సిడీ రావట్లేదు. ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఈవేళ టన్ను రెయ్యి పండించాలంటే ఫీడ్ రేటు 20 రూపాయలు 20,000 పెరిగిపోతుంది. అంటే కేజీకి 20 రూపాయలు భారం పడిపోతుంది. మాకు కష్టపడి రాత్రి పగలనగా చెరువుల దగ్గర పడుకుని మేము కష్టపడితే ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు దోసుకు తినేస్తే రైతులు ఎవడు ఉండడు. రైతు లేకపోతే గవర్నమెంట్ ఉండదు, ఎవరు ఉండరు. ఇక్కడ ఈ ఏరియా ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ అసలు ఎలా మనుగడ సాధిస్తుందో కూడా తెలియకుండా పోతుంది. ముందు రైతుని బతికించాలి. ఆ విధంగా మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముందుకు వచ్చి దీన్ని తగు విధంగా చర్య తీసుకుంటే మేము రైతులందరూ కలిసి చేయగలం. లేకపోతే మేము చేయలేము. తద్వారా రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే మన రాష్ట్రం బతుకుతున్నదే మన రొయ్యల ఆక్వా పరిశ్రమ వచ్చే ఆదాయం మీద. కాబట్టి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తగు విధంగా చర్య తీసుకుని మమ్మల్ని కాపాడాలని, ఆ విధంగా చేస్తే మేము రైలు కల్చర్ చేయలేమని తెలియజేస్తూ మీకు నమస్కారాలు తెలియజేసుకున్నాం.